హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అల్లీగాయ్ అఫీషియల్. నేనైతే ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు ఆకలి అంటే ఇంట్లో న్యూడిల్స్ ఉన్నాయని చెప్పేసి న్యూడిల్స్ చేస్తున్నాను వాళ్ళ కోసం. అవైతే పచ్చి న్యూడిల్స్ మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి నేను ముందుగా వాటర్ పెట్టుకున్నాను. ఆ వాటర్లో 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ ఎందుకు యాడ్ చేశానంటే అవి స్టిక్కీగా స్టిక్ ఆన్ అయిపోకుండా నార్మల్ ఫ్రీగా అంటే కొంచెం అతుక్కోకుండా నార్మల్గా వస్తాయి. నేనైతే బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా నేను సరిపడా న్యూడిల్స్ అయితే వేసుకున్న తర్వాత అవి బాయిల్ అయిపోగానే వాటిని అయితే హాట్ వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేయాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం నార్మల్ వాటర్ ఒక గ్లాస్ తీసుకొని ఆ ఉడికిన న్యూడిల్స్ మీద పోసుకోవాలి. ఎందుకంటే అవి అతుక్కోకుండా ఉండడం కోసం. నేనైతే ఇక్కడ ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను నాకు కావాల్సినంత. మీరు కూడా మీకు ఎంత సరిపోద్ది అని అనుకుంటే అంత తీసుకొని ఆయిల్ అది ఒక బాయిల్ అయ్యే వరకు 3-4 మినిట్స్లో అది బాయిల్ అయిపోతుంది. ఆయిల్ అయితే అది బాయిల్ అయిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవటమే. నేనైతే ఒక 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంక నేనైతే 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే స్మాష్ చేస్తున్నాను. స్మాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, అది జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది. ఆ పచ్చివాసన పోయేదాకా దాన్ని మిక్స్ చేసుకోవాలి మనం. ఇక్కడైతే నేను ఆనియన్స్ అండ్ క్యారెట్ 2 వెజ్జీస్ మాత్రమే యూజ్ చేశాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువ తిన్నరు, ఇష్టపడరు కదా వెజ్జీస్ అనేవి. అందుకని చెప్పేసి 2 మాత్రమే యూజ్ చేశాను, ఆనియన్స్ అండ్ క్యారెట్స్. ఇంకా అవి వేసుకున్న తర్వాత నేనైతే వాటిని కొంచెం సేపు బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కలుపుకున్నాను. ఇంకా నేను ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెమే యాడ్ చేశాను నేనైతే, ఎందుకంటే అది ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో తెలియదు అని చెప్పేసి నేనైతే ఎప్పుడు కొంచెమే యూజ్ చేస్తాను. సాల్ట్ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చని ఇంకా సాల్ట్ వేసుకున్నాను, మిక్స్ చేసేసాను. తర్వాత చిల్లీ పౌడర్ వేసాను. చిల్లీ పౌడర్ కూడా నేను కొంచెం వేసాను, ఎందుకంటే అది పిల్లలు తింటారు కదా, వాళ్ళకి కొంచెం కారంగా ఉండిద్ది అని చెప్పేసి. మీకు ఎంత కావాలో మీరు అంత యాడ్ చేసుకోవచ్చు. నేను చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి మిక్స్ చేసేసాను. తర్వాత నా దగ్గర సోయా సాస్ ఉంది, యాడ్ చేశాను. బట్ ఆ బిట్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ ఉంది కదా, ఆ సాస్ని అయితే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అది వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను, వెనిగర్ కూడా యాడ్ చేశాను. వెనిగర్ అండ్ గ్రీన్ సోయా సాస్ యూస్ చేశాను, గ్రీన్ చిల్లీ సాస్ యూస్ చేశాను. ఈ 3 అయితే యూస్ చేశాను. ఇంకా వెనిగర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ దాకా ఉంచుకున్న తర్వాత గరం మసాలా వేసాను. ఇంకా అన్ని ఇవి మాత్రమే వేసాను నేనైతే ఇంగ్రీడియంట్స్. ఇవి వేసేసిన తర్వాత ఇంకా నేనైతే న్యూడిల్స్ ముందుగా మనం ఉడికించిన న్యూడిల్స్ ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే కొంచెం నేను కానీ నార్మల్ వాటర్ పోయకపోతే ఇంకా స్టిక్ అయిపోయేవి. ఇక్కడైతే కొంచెం పర్లేదు. నేను తర్వాత మిక్స్ చేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది నాకు. మిక్స్ చేసిన తర్వాత వీడియో తీసాను కదా, అది మిస్ అయిపోయింది. బట్ నేనైతే అది యాడ్ చేయలేకపోయింది. తర్వాత పిల్లలు తినేటప్పుడు ఇంకా నాకు వీడియో తీయాలి అని గుర్తొచ్చింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.